కనపర్తి టికెట్ విషయంలో పట్టుదలతో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. నల్లమిల్లితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలతో మాట్లాడి తన అభిప్రాయాన్ని చెబుతానని నల్లమిల్లి చెప్పినట్టు తెలుస్తోంది. నల్లమిల్లిని తన నివాస జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇక మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు ఆయన్ని కలిశారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నల్లమిల్లిని అయితే చంద్రబాబు బుజ్జగించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయన ఏమంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీట్ను బీజేపీ కేటాయించడం పట్ల టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. నిన్నంతా కూడా తెలుగుదేశం జెండాలను అలాగే కరపత్రాలను కూడా పూర్తిగా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. అలాగే దాంతో పాటు 2-3 కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించారు. అయితే మొత్తం మీద నల్లమిల్లి వాళ్ళందరినీ కొద్ది రోజుల పాటు వెయిట్ చేయండి, ముందుగా మీరందరూ సంయమనం పాటించాలి, మిమ్మల్ని కోల్పోతే కనుక నేను తట్టుకోలేను, నేను ముందుకు వెళ్ళగలను, కార్యకర్తలే నాకు బలం అని చెప్పి మొత్తం మీద నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళని బుజ్జగించి పంపించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇదే ఇందులో భాగంగానే నేను రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నల్లమిల్లితో నేరుగా మాట్లాడే విషయంపై మళ్ళీ అధికారంలోకి వచ్చే కనుక సముచిత స్థానం కల్పిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి చంద్రబాబు సూచించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తల అభిష్టమే తన నిర్ణయం అని చెప్పి చంద్రబాబుకు తెగేసి చెప్పినట్టుగా తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు అంగీకరించిన పక్షంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం తీసుకుంటానని చెప్పి చంద్రబాబు చెప్పడంతో మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం ప్రారంభించారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అగ్రనేతలందరూ కూడా టీడీపీకి సంబంధించిన చినరాజప్ప కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, అలాగే సుజయ్ రంగకృష్ణారావు, అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇలా టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించే ప్రయత్నించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కూడా బుజ్జగించే ప్రయత్నించారు. ఒకసారిగా ఆయన కన్నీటిని వ్యక్తపరిచారు. అంటే గత 42 సంవత్సరాలుగా మోహారెడ్డి కుటుంబం కేవలం నమ్ముకుని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్నాం. అటువంటి సందర్భంలో నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తికి బీజేపీకి సీటు కేటాయించడం అంటే అది నిజంగా మా కుటుంబాన్ని అవమానించినట్టే అని చెప్పి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఢీకొట్టాలంటే కేవలం రామకృష్ణారెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే సీటు రామకృష్ణారెడ్డిని చూసి కాకపోయినా అవతల వైసీపీ అభ్యర్థిని ఓడగొట్టాలంటే ఇటు టీడీపీ అభ్యర్థి కూడా బలంగా ఉండాలి. ఈ రకరకాల సమీకరణాలు సేకరించిన తర్వాత మాత్రమే అటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎవరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి గోరంట్ల బుచ్చి చౌదరి కావచ్చు, సుజయ కృష్ణ రంగారావు కావచ్చు, అలాగే మంత్రి చంద్రరాజప్ప మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా నల్లమిల్లితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. నల్లమిల్లి మాత్రం సూటిగా స్పష్టంగా ఒకే ఒక ముఖ చెప్తున్నారు, నాకు మాత్రం సీటు కావాలి, సీటు రాని పక్షంలో మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం పక్కాగా తీసుకుంటాను, ఈ విషయంపై మన అధిష్టానం పునరాలోచన చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే ఈ గత 4 ఏళ్లలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీద 38 కేసులు నమోదయ్యాయి, కార్యకర్తల మీద వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడుకోవాలంటే నేను అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా ఇక్కడ నేను గెలిచి నా కార్యకర్తలను, నా ప్రజలను, నా నాయకులను కాపాడుకోవాలి. ఇవన్నీ చేయాలంటే కనుక ఖచ్చితంగా నాకు సీటు రావాలి, నేను గెలవాలని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ అధిష్టానం దీనిపై పునరాలోచన చేయాలనే విషయం ఆ కుటుంబం నేపథ్యం అంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.